నమస్తే మిత్రులారా, నేను మీ జల్లి శంకర్ని. ఇవాళ మనం ఒక కలెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఆ కలెక్టరు? అసలు కలెక్టర్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? ఇప్పుడు ఆ కలెక్టర్ గారు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి? ఇది ఒకసారి మాట్లాడుకుందాం. కలెక్టర్ అంటే జిల్లాకి ఆయన జిల్లా మెజిస్ట్రేటు, జిల్లా మొత్తం ఆయన గుప్పిట్లో ఉంటుంది, ఆయన చేతుల్లో ఉంటుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరి బాబోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కలెక్టర్ మీదే ఉంటుంది. అంటే సంక్షేమం అందుతుందా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారా, లా అండ్ ఆర్డర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయా, ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఏమైనా ఇబ్బంది అయితే జిల్లా ఎస్పీకి పిలిచి ఆర్డర్స్ ఇచ్చి అదన్నీ కంట్రోల్ చేసే బాధ్యత, ఇవన్నీ చూసుకునేటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంటుంది. జిల్లా కలెక్టర్ అంటే జిల్లా ప్రథమ పౌరుడు అన్నట్టు. ఇప్పుడు ఎలాగైతే గవర్నర్ రాష్ట్ర ప్రథమ పౌరులుగా ఉంటారో, అలాగనే దేశానికి రాష్ట్రపతి ఎలాగ ప్రథమ పౌరులుగా ఉంటారో, అలాగనే జిల్లాకి కలెక్టర్కి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ జిల్లాలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని ఆయన దృష్టిలో, ఆయన కోణంలో, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. అలా జిల్లాకు ఉన్నటువంటి కలెక్టర్ గారు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకే ఆ కలెక్టర్ గురించి మీకు చెప్పాలి. అసలు ఏంటి ఆ కలెక్టర్ కథ ఏంది, కార్కారణం ఏంది అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. కలెక్టర్ గారి భాగవతం కీచక కిరాతక పర్వం ఆయనది. కలెక్టర్ గారిది కీచక కిరాతక అరాచక పర్వం. ఆయన పేరు సందీప్ కుమార్ జా. ఆయన ఎవరంటే మన సిరిసిల్ల జిల్లా ఉంది కదా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అన్నమాట ఆయన. ఆ కలెక్టర్ గారి అరాచక కిరాతక పర్వాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన ఫస్ట్ ఏం చేసిండు, ఎందుకు ఆయన గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు, పేదలను టార్గెట్గా చేసుకొని. ఇప్పుడు బేసిక్గా కలెక్టర్ ఎవరైనా సరే, కలెక్టర్ అయినా అధికారులైనా ప్రభుత్వ అధికారులుగా పనిచేయాలి. ప్రభుత్వం జీతం తీసుకొని ప్రజలు కట్టేటువంటి పనులతోని జీతం తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేయాలి. కానీ ఇలాంటి కలెక్టర్లు కొందరు, ఆయన ఎవరో ఒకటి చూపిస్తాను మీకు. ఇంకో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది ఆయన ఫోటో. ఇగో ఈయననే ఆయన, ఇగో కనపడుతున్నాడా? సో ఈయననే సందీప్ కుమార్ జా. ఈ సందీప్ కుమార్ జా జిల్లా కలెక్టర్ అంటే ప్రభుత్వ అధికారుల లెక్క పనిచేయాలి, కానీ ఆయన కాంగ్రెస్ అధికారుల లెక్క పనిచేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అధికారుల లెక్క పనిచేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ చెప్పిందే చేసినట్టుగా, అక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నట్టు కనబడతా ఉంది. అక్కడ దీంతో ఆయన వ్యవహారంతో సిరిసిల్లలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న చిన్న పని చేస్తున్నటువంటి వాళ్ళు, పాడి పరిశ్రమ ఉన్నటువంటి రైతులు, పాలు వెండుకొని ఆ పాలను అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఒకసారి 2 ఇన్సిడెంట్లు మీకు గుర్తు చేస్తా. మొన్న 2 రోజుల క్రితము ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ దగ్గర ఒక చిన్న పేద కుటుంబము ఒక టీ స్టాల్ పెట్టుకుంది అక్కడ. ఆ టీ స్టాల్కి ఆయనకు సరే అభిమానం ఉందో లేకపోతే ఏదో, ఆయన కేటీఆర్ ఫోటోని ఆ టీ స్టాల్కి ముందు ఉంటుంది కదా, అట్లా దానికి అతికేసుకున్నాడు. ఆ టీ స్టాల్కి కేటీఆర్ ఫోటో ఉందని చెప్పేసి దాన్ని తీసేపిచ్చాడు. మొత్తానికి దాన్ని మొత్తానికి తీసేపిచ్చేసి అంటే దానికి కారణం ఏం చెప్పారు, వీళ్ళు ఎవరైతే ఆ టీ స్టాల్ పెట్టారో ఆ టీ స్టాల్ పెట్టినటువంటి వాళ్ళు 2 నెలల నుంచి ఈ ఆడ పెట్టేందుకు అది ఫీజు కడతలేరంట. ఆ ఫీజు కట్టనందుకు ఏదో చేసే ప్రయత్నం చేసిండు. దాంతోపాటు అది అక్కడి నుంచి తీసేసేయాలి అదని చెప్పేసి కొంత దౌర్జన్యం చేసి ఆ ఫోటోని చేస్తే ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది, మనం చూసినాం. అది అయిపోయింది. ఇలా మళ్ళీ దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఇగో ఇవాళ పాపం ఆయన డబ్బాను కూడా ఆడి నుంచి లేపేసారు. ఇగో చూడండి, డబ్బాను కూడా లేపేసారు. ట్రాక్టర్ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఆయన్నేమో అరెస్ట్ చేశారు. ఇక చూడండి, ఆ తీసుకుని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు కదా, మాట్లాడి భాగవతం మొత్తం కలెక్టర్ గారి అరాచకాలు మొత్తం చూపించాడు కదా, దాంతో ఆయనను అరెస్ట్ చేసిరు. ఆయన డబ్బాని అక్కడి నుంచి తీసేసారు. మొత్తానికి తీసేసే ఆయన ఎంత పెద్ద మనిషి, రోజుకు 400-500 రూపాయలు ఛాయ్ అమ్ముకున్నటువంటి ఒక పేద కుటుంబం. అది కూడా తెల్లవారుజామున 3 గంటలకు పోతారంట, ఆడికి 10-11 గంటల వరకు బంద్ చేసుకొని వచ్చేస్తారంట. మళ్ళీ పోయి ఓపెన్ చేశారు. ఈ ఇన్సిడెంట్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయిపోక ముందుకే ఇంకొక ఇన్సిడెంట్ అదే సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలానికి సంబంధించినటువంటి ఒక పాల కేంద్రం ఉంది. పాల కేంద్రం అంటే అది అక్కడ చిల్లింగ్ అవుతుంది అన్నమాట. అక్కడ పాలు రైతులంతా తెచ్చి పాలు పోస్తూ ఉంటారు. ఆ పాల కేంద్రంలో పాలు పోస్తే దాదాపు అది ఇప్పటి నుంచి కాదు, ఒక 50 సంవత్సరాల నుంచి ఆ కేంద్రం నడుస్తూ ఉందంట. 50 సంవత్సరాలకి ఆ కేంద్రం నడుస్తూ ఉంది. రోజు అక్కడ దాదాపు 20,000 లీటర్ల పాలు అక్కడికి వస్తూ ఉంటాయి.
అక్కడ చుట్టుపక్కలటువంటి పాడి పరిశ్రమ రైతులు ఎవరైతే ఉన్నారో పాడి అంటే ఆవులని గేదెలని పెంచుకున్నటువంటి రైతులు ఆ పాలు వెంటకు వచ్చి రోజు ఆడ పోసిపోతూ ఉంటారు. పోసిపోతూ ఉంటే ఆ కేంద్రానికి అది పెట్టినటువంటి స్థలానికి పర్మిషన్ లేదు, దానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి కలెక్టర్ గారు దాన్ని సీజ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సీజ్ చేసిండు కూడా. దాంతో ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు మొత్తం బయటకు వచ్చారు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసారు. మామూలుగా ధర్నా చేయలే. ఆ టైంలో కనుక కలెక్టర్ కనుక అక్కడ పోయి ఉంటే మాత్రము గట్టిగానే ఉంటుండే కథ. సో ధర్నా చేసిరు, ఆ పాలని రోడ్డు మీద పారబోసిరు. కొంతమంది మాట్లాడారు చూడండి, ఒక రైతు మాట్లాడండి దానికి సంబంధించి. రైతులు రోడ్డు మీకు వచ్చినాం, ఇది 50 ఏళ్ళ నుంచి మేము పాలు వస్తున్నాం, కరిమాల డైరీకి వస్తున్నాం 50 ఏళ్ళ నుంచి. నేను 70 ఏళ్ళ ఏజ్ నాది, నేను 50 ఏళ్ళ పాలు కాబట్టి కరిమాల డైరీ నా ఏజ్ వాళ్ళు ఇవ్వలేరు సార్, నా ఏజ్ వాళ్ళు ఇవ్వలేరు. ఇంటి ఏజ్లో నేనే పెద్ద ఇంటి పాలు వస్తున్నాం. ఇచ్చిన పడుతుంది, పని వస్తుంది, మాకు పింఛన్ వస్తుంది. ఇండియాలో కొన్ని లేదు ఇవాళ పర్మిషన్ అడుగుతున్నా అక్కడ ఇంటి లోకల్ కళ్ళు మూసుకున్నా ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కళ్ళు మూసుకుంది ఇంటి లోకల్ ఇయ్యలే వచ్చింది టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంట్లో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? కానీ కలెక్టర్ అయ్యాలి, ఈ కలెక్టర్ ఇంకో కలెక్టర్ వాడు చితాడే, కలెక్టర్ వాడు చితాడు, వాడు చితాడే, ముఖ్యమంత్రి కూడా చితాడే. 10 ఏళ్ళు 5 ఏళ్ళు దిగిపోతాడు ముఖ్యమంత్రి. అది ఆయన రైతు బాధ అర్థమవుతుందా? కలెక్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా మా జీతగాళ్ళే, ప్రజలు కట్టేటువంటి పన్నులతో తీసుకున్నటువంటి జీతగాళ్ళే. ఈయన పోతే ఇంకొక ఆయన పోతే ఇంకొక ఆయన. ముఖ్యమంత్రి ఏమో 5 ఏళ్లకు దిగిపోతాడు, కలెక్టర్ ఏమో ట్రాన్స్ఫర్ అయితే ఇంకొక ఆయన వస్తాడు. వీడికి జీతగాళ్ళే వీళ్ళు, పన్నులు కడితే జీతం తీసుకున్నటువంటి జీతగాళ్ళే. మమ్మల్ని ఇవాళ రోడ్డు మీద పాలు చేస్తారా? నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నేను 50 ఏళ్ళకి వెళ్ళి దీన్ని చూస్తూ ఉన్నా, 50 ఏళ్ళకి వెళ్ళి ఇక్కడ పాలు పోస్తూ ఉన్నా అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ రైతు చెప్తా ఉన్నాడు. సో అంటే ఇంత ఆవేదన ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఆయన 50 ఏళ్ళకి వెళ్ళి పాలు పోస్తా ఉన్నట్టు అక్కడ పోస్తూ ఉంటే ఇది పాల కేంద్రాన్ని కూడా మూసేపించండి. ఇదే కలెక్టర్ గారు, ఎవరు? ఇదే సందీప్ జా అన్నటువంటి కలెక్టర్ గారు దాన్ని మూసేపించాక రైతులందరూ రోడ్ల మీదకి వచ్చారు, ధర్నాలు చేసిరు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ చేసినటువంటి నిర్వాహకానికి రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది. మొత్తము ఆందోళన చేసిరు. ఆందోళన చేస్తే మేజర్గా కరీంనగర్ డైరీకి ఇక్కడ నుంచే పాలు పోతూ ఉంటాయి మేజర్గా. సో దాంతో తెల్లారినాక ఇదేదో బాగలేదు కథ అని చెప్పేసి తెల్లారినాకలో రాత్రిపూటనో అదే పక్కన వేములవాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇజ్జత్ పోతట్టున్నాడు అని చెప్పేసి మళ్ళీ పోయి ఆడ స్థానిక ఎమ్మెల్యే పోయి దాన్ని ఓపెన్ చేసేయండి. ఆయన సీజ్ చేస్తాడు కలెక్టరు, ఈయన పోయి ఓపెన్ చేస్తాడు. ఇది ఒక డ్రామా, మళ్ళీ ట్రయాంగిల్ డ్రామా. ఇది అయిపోయినాక ఈ ఆందోళన చేసిరు కదా, ఎవరు? ఈ రైతులు ఆందోళన చేసిరు కదా. ఈ ఆందోళన చేసిన దాంట్లల్లో ఒక ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అని ఇంటి పేరు, ఒక రైతు ఇంటి పేరు సేమ్ యాస్టీస్గా సేమ్ ఉన్నాయంట. ఉంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేయమని చెప్పేసి పోలీసు వాళ్ళకు ఇదే కలెక్టర్, ఇదే మన కలెక్టర్ గారు ఉన్నారు కదా సందీప్ జా, మహానుభావుడి, నన్ను ఫ్రేమ్లో పెట్టుకోవాలి. మన సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పేదోడు ప్రతి ఒక్కరూ ఒక ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇలాంటి కలెక్టరు మీ జిల్లా చరిత్రలో ఇప్పటిదాకా ఎవరిని చూసి ఉండరు. మీరు ఎవరిని అడిగినా చెప్తున్నారు. బేసిక్గా కలెక్టర్ గురించి పేదోళ్లకు గీళ్లకు పెద్దగా తెలిసి ఉండదు, ఏదో కలెక్టర్ అంట అని మాత్రం తెలుసు. కానీ ఈయన గురించి పుంకానుగా చెప్తా ఉన్నారు సిరిసిల్లలో. అంటే అంత అద్భుత పాలన అందిస్తున్నారు అన్నమాట ఈయన. ఇది జరుగుతూ ఉంటే ఆ బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేద్దామని ఒక రైతులు ఎత్తుకొని పోయారంట పోలీసు వాళ్ళు. అదే ఇంటి పేరుతో ఒక రైతు ఎత్తుకపోయారు. ఆ రైతు కూడా ఎట్లా ఉన్నాడంటే పాపం ఆయనకు ఈ గొంతుకు సర్జరీ అయిందంట, మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఆయన ట్రీట్మెంటు మెడిసిన్ వేసుకోవాలి ఎప్పటికప్పుడు. అది కూడా చూడకుండా పోలీసు వాళ్ళు మూర్ఖంగా దుర్మార్గంగా ఆ రైతులు ఎత్తుకొని పోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో ఉంచారు. పోలీస్ స్టేషన్లో ఉంచితే పాపంగా చూడండి ఇట్లా ఎత్తుకపోయారు. ఆయన ఇట్లా అరెస్ట్ చేసుకపోయారు. ఆయన మాట్లాడమంటే ఆయనకు మాట్లాడాలని వస్తుంది. ఏం జరిగింది బాబు? చెప్పే ఏం జరిగింది? చెప్పు. మాట్లాడరా? 13 రోజులు అయిందంటే ఏం జరిగింది? అదే సార్ మాట్లాడరాదు. పాప ఆయనకు మాట్లాడడానికి రాదు, వాయిస్ వస్తలేదు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు కలెక్టర్? ఇదంతా దేనికోసం చేస్తున్నాడు? అసలు ఏంటిది కలెక్టర్ నేపథ్యం ఏంది? ఒకసారి మనం ఇక్కడ ఇదంతా జరుగుతూ ఉంటే అసలు ఈ సందీప్ జా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కథ ఏంది అనేది ఒక్కసారి మనం గూగుల్ చేస్తే ఈయన భాగవతం మొత్తం బయటపడ్డది. ఈయన మెంటల్లీ డిజార్డర్ లెక్క పనిచేస్తున్నట్టుగా చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ అంటోడు ప్రజలకు మంచి చేసే విధంగా, సంక్షేమం అందించే విధంగా, వాళ్ళ బాబోగులు చూసుకున్నటువంటి విధంగా ఉండాలి.
కానీ ఈయన ఈ రకంగా పేదోళ్ళని మధ్యతరగతి కుటుంబాలని గిట్లా గొంతు లేనటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసి ఇది చేస్తూ ఉన్నాడంటే ఈయనకి ఏదో లూజ్ ఉంటుంది మేబీ. ఆ లూజ్ ఏంటిది అనేది మనం ఒకసారి గూగుల్లో చేస్తే ఈయన భాగవతం మొత్తం బయటపడ్డదండి. ఒకసారి మీకు అది చూపిస్తా. ఈయన భాగవతం ఎట్లా ఉందంటే ఇవి బేసిక్గా ఇది కోర్టులో ఉన్నటువంటి అంశము. సరే మీకు ఒకసారి వివరిద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. ఇగో ఈ సందీప్ జా అనేట ఆయన మీద పల్లవి జా అనేటువంటి ఆమె అంటే వీళ్ళ భార్యాభర్తల డిస్టర్బెన్స్ ఉంది, భార్యాభర్తల గొడవ ఉన్నది. ఆ భార్యాభర్తల గొడవలో ఈయన కలెక్టర్ అయినాకనే పెళ్లి చేసుకున్నాడు. ఇది ఒక చిన్న స్టోరీ ఉంది చెప్పాలి. ఇది చాలా అంటే ఏ కలెక్టర్ కూడా ఇలా ఉండకూడదు, ఏ కలెక్టర్ కాదు ఏ మనిషి కూడా ఇట్లా ఉండకూడదు. సాటి మహిళను గౌరవించేటువంటి విధంగా ఉండాలి. దట్టు మనను నమ్ముకొని మన ఇంటికి వచ్చేటువంటి మహిళలను కళ్ళలో పెట్టుకొని చూసుకోవాలి. కానీ ఈయన ఏం చేసిండు అనేది ఈ మొత్తం ఎన్ని పేజీలు ఉందా, ఇది 33 పేజీల ఈ కంప్లైంటా లేకపోతే ఇది ఛార్జ్ షీటా, ఇది ఒకసారి ఓపెన్ చేసి హిందీలో ఉన్నది, దీన్ని ట్రాన్స్లేట్ చేసుకొని చదివితే చాలా అరాచకం, ఇట్లా రోమాలు నిక్కపొడుస్తున్నాయి. అంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఆమె చెప్పిన దాని ప్రకారం కోర్టుకు ఆమె ఇవన్నీ వివరించింది. కోర్టుకు ఈయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, ఏ రకంగా మానసికంగా శారీరకంగా ఎట్లా హింస పెట్టిండు ఏంటి అనేది ఆమె పూసగుచ్చినట్టు స్టెప్ బై స్టెప్ ప్రతిదానికి ఆమె చేసిన ప్రతి ఆరోపణకి అటాచ్డ్ డాక్యుమెంట్లను కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైనా నన్ను ఈ రకంగా లైంగికంగా ఇబ్బంది చేసిండు అన్నప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా వాయిస్ కాలో లేకపోతే ఇంకేదో ఫోటోనో ఏదో అటాచ్ చేస్తున్నట్టు కూడా ఆమె అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈయనకు ఈ సందీప్ జా అనేట ఆయన బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన పెళ్లి 2021లో అయింది. ఈయనకు ఎవరితో పెళ్లి అయిందంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పల్లవి అనేటువంటి అమ్మాయితోటి మ్యారేజ్ జరిగింది. ఏదో దగ్గర దూరం సంబంధాల చుట్టరికంతో చూసుకొని పెళ్లి చేసుకున్నారు. 2021 నవంబర్ 21 తారీఖు నాడు వీరికి వివాహం జరిగింది. అయితే ఈ సందీప్ జా అనేటువంటి ఈ కలెక్టర్ గారికి ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్య ఉన్నది. అదేంటంటే శృంగార సమస్య. ఆ శృంగార సమస్యతోని బాధపడుతున్నట్టుగా ఆమె ఇందులో ఏది ఆ పల్లవి జా అనేటువంటి ఆమె ఎవరైతే ఈయన ఎక్స్ భార్య ఉన్నదో ఆమె ఆ కంప్లైంట్లో క్లియర్గా పేర్కొన్నది. ఎంత భయంకరంగా అంటే అదేమంటారు, చాలా భయంకరమైనటువంటి రీతిలో ఆ కోరికలు తీర్చాలి అనేటువంటి విధంగా ఈయన వ్యవహార శైలి ఉండేదంట. వ్యవహార శైలి అంటే అసహజమైనటువంటి శృంగారం అలాంటి వ్యవహారానికి ఈయన పూనుకునేదంట. ప్రైవేట్ పార్ట్స్లో ఈయన చేసేటువంటి వ్యవహారంలో బ్లడ్ వచ్చి రక్తాలు వచ్చి చిత్రహింసలకు గురి చేసిరంట ఈయన గురి చేస్తే హాస్పిటల్ గిట్టు చూపించకుండా ఇది నన్ను హాస్పిటల్ తీసుకుపోండి అని చెప్పేసి అడిగితే మళ్ళీ భయంకరంగా బయటికి వెళ్ళి మళ్ళీ దాడి చేసేటువంటి వాడంట. ఇవన్నీ కూడా మనం చెప్పే మాట కాదు. ఇంకో ఈ కంప్లైంట్లో ఈ మొత్తం కోర్టుకు వివరించిన దాంట్లలో ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ 33 పేజీల ఈ కంప్లైంట్ ఈ దీంట్లో మొత్తం క్లియర్గా కోర్టుకు వివరించిన దాంట్లో ఉన్నది. ఫస్ట్ ఈమె కంప్లైంట్ చేస్తే ఇది జరిగింది కూడా గప్పుడే 2 సంవత్సరాల క్రితమే. ఈయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఇది జరిగింది కూడా ఇక్కడే నందినగర్లో ఐఏఎస్ క్వార్టర్స్ ఉంటుందంట. ఆ ఐఏఎస్ క్వార్టర్స్లోనే జరిగిందంట. చివరికి ఈయన వేధింపులు భరించలేక, ఎవరు ఈ సందీప్ జా అనేటువంటి వ్యక్తి వేధింపులు భరించలేక ఆమె పారిపోయిందంట. ఇక్కడ నుంచి తల్లిగారింటికి పారిపోయి అక్కడ కేసు పెడితే ఈయన ఐఏఎస్ కదా, అక్కడ పోలీసులు కూడా కేసు తీసుకోలేదంట చాలా రోజుల దాకా. తీసుకోకపోతే ఆమె రకరకాలుగా ఫైట్ చేసి ఫైనల్గా ఆమె మీద కేసు ఫైల్ చేసింది. మళ్ళీ ఈయన ఆమె మీద కేసు ఫైల్ చేసిరు. ఇలా రకరకాల వ్యవహారం జరిగింది. చివరికి అది సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఈయన కట్నం కూడా తీసుకున్నాడంట తెలుసా. ఒక ఐఏఎస్ ఆఫీసరు సమాజానికి ఎట్లా ఉండాలి, ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఈయన కట్నం కూడా ఎన్ని కోట్ల కట్నము, 2 కోట్ల కట్నం తీసుకున్నంట. 1/2 కిలో బంగారం పెట్టించుకున్నాడంట. ఏం తలకాయ వేసుకొని వస్తాడో ఏమో తెలియదు కానీ 1/2 కిలో బంగారం పెట్టించుకున్నాడంట. 1/2 కిలో బంగారం 2 కోట్ల పైసలు ఇవి సరిపోవు. వీళ్ళ పేరెంట్స్ కూడా నా కొడుకు కలెక్టరు, నువ్వు గింతే ఇచ్చినావు, 2 కోట్లు ఇచ్చినావు, మస్తు 10 కోట్లు 20 కోట్లు ఇస్తారు నా కొడుకు కట్టినాము, నా కొడుకు కలెక్టరు ఏం తక్కువ ఆశామాష అని చెప్పేసి ఇట్లా బెదిరించేవాళ్ళంట ఆ అమ్మాయిని. ఎవరు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా. ఇవన్నీ ఆమె కంప్లైంట్లో క్లియర్గా రాసుకుంటూ వచ్చింది మొత్తం. అట్లాగనే నోయిడాలో ఏదో ఫ్లాటు, దానికి సంబంధించినటువంటి వ్యవహారము, ఇవన్నీ కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ అన్ని రాసుకుంటూ వచ్చింది. ప్రధానంగా ఆమె చేసినటువంటి ఎలిగేషను ఎంత అదంటే అసహజమైనటువంటి శృంగారం అనేటువంటి మాట ఏదైతుందో ఆ విషయాన్ని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చేటువంటి విధానం కనుక మనం చదివితే మనిషి అనేటోడు ఎవడు ఇట్లా చెయ్యడు,
మనిషి అనేటోడు ఎవ్వడు కూడా ఇట్లా చెయ్యడు అనేటువంటిది మాత్రము ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఒక ఏదైనా సరే భార్య భర్తలు లేకపోతే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇష్టపూర్వకంగా ప్రేమను పంచుకున్నటువంటి సందర్భం అది. కానీ దాన్ని ఒక రాక్షసానందం లెక్క ఫీల్ అయిపోయి లేకపోతే ఇంకెట్లనో ఫీల్ అయిపోయి ఒక మానవ మృగం లెక్క బిహేవ్ చేసిండు అని చెప్పేసి ఆమె అందులో మెన్షన్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చింది. సరే చివరికి ఈ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో ఇద్దరు మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకొని డివోర్స్ తీసుకొని ఇక ఎవరి సందాలు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆమెకు ఈయనకు సంబంధం లేదు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయం అంటే ఆయన మెంటల్గా డిజార్డర్ ఉన్నాడేమో అనేటువంటి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇదంతా చూసిన తర్వాత ఇదంతా చదివిన తర్వాత ఆయన మెంటల్లీ డిజార్డర్ ఉన్నాడు కావచ్చు. అందుకే ఇట్లా ఎందుకంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ వాళ్ళ ట్రైనింగ్లో కానీ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళ మెంటల్ డిజార్డర్నెస్ కూడా చెక్ చేస్తారు. ఏది వీళ్ళని పోస్టింగ్ ఇచ్చినప్పుడు మరి నాకు నిజంగా అది ప్రాపర్గానే ఉందా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయిందా ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇలా సిరిసిల్ల ప్రజలు ఎందుకు బలైపోవాలి, గిట్లా పాడి రైతులు ఎందుకు ఆగమైపోవాలి, ఈయన వేసినటువంటి తలతిక వ్యవహారానికి ఈయన పాడి రైతులు వీళ్ళందరూ ఎందుకు గోసపడాలి, గిట్లా పేదోళ్ళని ఎందుకు ఇబ్బందులు పెట్టాలి, దేనికోసం ఇబ్బందులు పెట్టాలి చెప్పండి. గిట్లా ఎందుకు వీళ్ళు ఇబ్బందులు పడాలి? 100% ఉన్నతాధికారులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ కలెక్టర్ పట్ల ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన స్టేబిలిటీ కరెక్టే ఉన్నదా, ఆయన మంచిగానే ఉన్నాడా, ఆ మానసికంగా బాగానే ఉన్నాడా, ఏమైనా తేడా ఉందా, ఏమైనా స్క్రూ లూజ్ ఉందా, దాన్ని టైట్ చేయడమా లేకపోతే మనుషులకు లేకపోతే ఇలాంటి వాళ్ళని ఎక్కడ వాడుకోవాలంటే అడ్మినిస్ట్రేషన్లో ప్రత్యక్షంగా ప్రజలతోటి సంబంధం లేనటువంటి పోస్టులు అప్రధానమైనటువంటి పోస్టులు ఉంటాయి, దాంట్లో వేసేసుకోవాలి. ఆ బూజులు ఊడ్చేటువంటి కార్యక్రమాలు లేకపోతే ఏమన్నా అవిటికి వేసేసేయాలి. చాలామంది ఆనెస్ట్ ఆఫీసర్లను రేవంత్ రెడ్డి తీసుకుపోయి ఆ మూలకి వేసేసిండు, ఏడబడితే ఆడ వేసిండు, కొంతమంది లూప్ లైన్లో పెట్టిండు, ఇట్లా వేసిండు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం తీసుకొచ్చి సిరిసిల్ల ప్రజల మీద ఆ సిరిసిల్ల జనం మీద రుద్దేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది ఏ పార్టీ ఒక పార్టీ ఇదో కాదు కథ. ప్రజలు ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రజలను పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎవరు ఇబ్బందులు పడ్డా ఏం పడ్డా ప్రభుత్వం మీదకి వస్తే ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీదకి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి ఆఫీసర్లను పెట్టేసి జనం మీద రుద్దితే అది 100% అది మీ తప్పు అవుతుంది. మీ దృష్టికి వచ్చినాక కూడా వాళ్ళ మీద స్పందించకపోతే ఆయన స్టెబిలిటీ ఏంది, ఆయన మెంటల్ స్టెబిలిటీ ఏంది, బాగానే ఉందా, ఆరోగ్యంగానే ఉన్నాడా ఒకసారి చెక్ చేయించి ఒకవేళ ఆయన ఏమైనా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే పెండ్ల మొగళ్ళ పంచాయతీలు కనుక బాగా డిస్టర్బ్ అయినాయి అనుకో వాళ్ళు చేసే ప్రతి పని మీద అదే ఆ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అది సాధారణంగా ఒక మనిషికి ఉండేటువంటి వ్యవహారం. అది ప్రతి పని మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా లొల్లి అయినా ఏదైనా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరిగ్గా పనిచేయదు మైండ్. సో కాబట్టి మరి కలెక్టర్ గారికి సందీప్ జా అనేటువంటి కలెక్టర్ గారికి అంత మంచిగానే ఉందా, సవ్యంగానే ఉందా, లేకపోతే ఆయన దేనికోసం ఈ ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలు కానీ సిఎస్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ శాఖ ఈయన ఎవరు ఆధ్వర్యంలో ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈయన పర్ఫెక్ట్గా ఉన్నాడా లేదా అని చెక్ చేసి ఆయన పట్ల ఏదో ఒక రకమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది.